సంగీతానికి సంబంధించిన పరికరాలు అమ్మే వ్యక్తి ఇతర పండ్లు కూరగాయలు అమ్మే విక్రేతగా అరుస్తూ అమ్మాడు. మాధుర్యంగా వాయిస్తూ ప్రజల అటెన్షన్ తనపై పడేలా నిశ్శబ్దంగా అమ్ముకుంటుంటాడు. ప్రజలు కూడా ఆ సంగీతానికి పరవశమై కాసేపు జాలిగా బాధగా చూసి వెళ్ళిపోవడమో లేక కుదిరితే కొనడమో చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం అలా చేయవద్దు అని చెబుతున్నాడు ప్రభ్జోత్ సింగ్ అనే వ్యక్తి. ఇంతకీ ఏం చేయాలి అంటే ఢిల్లీకి చెందిన సూరజ్ అనే ఫ్లూట్లు అమ్మే వ్యక్తి కథను సోషల్ మీడియాలో పంచుకున్నాడు ప్రభ్జోత్ సింగ్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సూరజ్ అనే ఫ్లూట్ల విక్రేత బెలూన్లతో పాటు ఆ ఫ్లూట్లను అమ్మే విధానం ముగ్ధ మనోహరంగా ఉంటుంది. అతడు ఫ్లూట్లను పట్టుకొని వాయిస్తూ ప్రజలందరి అటెన్షన్ తనపై పడేలా వాయించే విధానం ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తుంది. అంత అద్భుతంగా వేణువును ఆలపిస్తూ ఉంటాడు సూరజ్. అందుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేస్తూ అతను వేణువును వాయిస్తున్నప్పుడు అందరి కదిలే ఆ బుడగలు దృశ్యాన్ని ఎవరైనా కట్టి పాడేస్తుంది అని రాసుకొచ్చాడు. అతను ఒకేసారి ప్రదక్షకుడిగా అమ్మకుదారుడిగా రెండు పాత్రలను భలే సమతుల్యంగా చేస్తున్నాడు అని మెచ్చుకున్నాడు. అయితే ఆ రెండు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం అతడి కుటుంబ అవసరాలకు ఎంత మాత్రం సరిపడదనేది అందరికీ తెలిసిందే. అయితే మనమంతా అలాంటి వ్యక్తుల ప్రతిభను చూసి ఆశ్చర్యపోతూ జాలిని వ్యక్తం చేసి వదిలేస్తూ ఉంటాం. ఎలాంటి సాయం చేయూత అందించే యోచన చేయమని తను కూడా మొదటిసారి అలానే చేశానని చెప్పుకొచ్చారు ప్రభ్జోత్ సింగ్. అయితే ఈసారి అలా చేయాలనుకోలేదు అని వివరించాడు. ఈసారి అతడితో కాసేపు ముచ్చటించినట్లుగా తెలిపాడు. తన తండ్రి వేణువుని వాయించేవాడని, ఇప్పుడు తన కొడుకు కూడా తనలా వాయించేలా నేర్చుకుంటున్నాడని సూరజ్ చెప్పుకొచ్చినట్లుగా వెల్లడించాడు. ఇక అమ్మేందుకు ఇలా ప్రదర్శన ఇవ్వడం కాకుండా తన టాలెంట్ ను ప్రదర్శించేందుకు వాయిస్తున్నాడని పోస్ట్ లో రాసుకొచ్చారు ప్రభ్జోత్. అంతేకాదు ఇతరులను కూడా అలానే చెయ్యమని ప్రోత్సహిస్తున్నాడు కూడా. వీధి సంగీతకారులను చూసి కేవలం విని వదిలేయవద్దు. వారి దగ్గర నుండి ఫోన్ నెంబర్ తీసుకోండి. మీ ఇంట్లో జరిగే ఫంక్షన్లు లేదా హౌస్ పార్టీలలో చక్కగా తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇవ్వండి. తోచినంత మొత్తం చెల్లించండి. మనం వాళ్ళకి అమ్మకందారులుగా కాకుండా కళాకారులుగా పిలిచి గౌరవిద్దామని పిలుపునిస్తున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రభ్జోత్ సింగ్. నిజానికి మనం మొత్తం వ్యవస్థను మార్చలేకపోవచ్చు. ఇలాంటి చిన్న ప్రయత్నాలతో వాళ్ళ జీవితంలో వెలుగు రావచ్చు, లేక మార్పు సంతరించవచ్చేమో అంటూ పోస్టు ముగించాడు. నెటిజన్ల సైతం అతడికి మద్దతిస్తూ ఆలోచన బాగుంది సార్ అంటూ పోస్టులు పెట్టారు.